ఇప్పుడు 100 రూపాయలు పెరిగి సంపాదించుకున్నటువంటి రేపు పొద్దున 60 రూపాయలు అనేటప్పటికి సహజంగా మంటెక్కుతుంది. కానీ ఒకటి సార్, ఓకే, ఇది ట్రంప్ పిచ్చి నిర్ణయం అనేది వీళ్ళందరూ చెప్తున్నమాట. ట్రంప్ ఇంతకు ముందు కూడా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు లేనిది ఇప్పుడు సడన్ గా అంటే ఎలన్ మాస్క్ కలిసి తీసుకుంటున్న నిర్ణయాలు అయితే మాస్క్ ఆలోచనలు ఇవన్నీ తప్పు. అప్పుడు కూడా వేశాడు. అయితే ఒకేసారి ఇలా ఓకే దశల వారీగా వేస్తాను వచ్చాడు. అప్పుడు కూడా ట్రంప్ ఇదే మొక్క మాట్లాడాడు, ఇండియా మా మీద వేస్తోందని. మనం కూడా వేసాం. ఇప్పుడు ఎక్కడ ఎందుకు చైనా వాడేశాడు అమెరికా మీద 37% వేస్తాడు. ఇందులో ఇద్దరు పబ్లిక్ నలుగుతారు. పరిష్కారం కావాలంటే ఇద్దరు కూర్చుని నువ్వు తగ్గించుకో ఇది చెప్పుకోవాలి. వాడు ఏమంటాడు, నేను 1000 కోట్ల రూపాయలు నీ దేశానికి పంపిస్తున్నానయ్యా, 1000 కోట్ల రూపాయలు 10 రూపాయలు ట్యాక్స్ వేస్తున్నా. నువ్వు కూడా నా దేశానికి పంపించేటప్పుడు 1000 కోట్లకి ఆ 10% ట్యాక్స్ పెట్టుకో. అట్లే ఓకే. కానీ నా దగ్గర నుంచి వచ్చే వాటన్నిటికీ నేను 37 రూపాయలు వేసి, ఇదే 57 రూపాయలు 100 రూపాయలు వేసి నువ్వు నా దేశానికి వచ్చి 10 రూపాయలే కడుతున్నావు. సేమ్ బిజినెస్ చెయ్యి. నువ్వు 10 లక్షల కోట్లు నేను వ్యాపారం చేశాను నా పారిశ్రామికవేత్తలు నీ దేశానికి వచ్చినప్పుడు నువ్వు కూడా వచ్చి 10 లక్షల వ్యాపారం చేయి, ట్యాక్స్ సమంగా పెట్టు అంటే ఇది వర్కౌట్ కాదు. ఎందుకని కొన్ని వస్తువులు మనం పంపించలేం, కొన్ని వస్తువులు ఎక్స్పోర్ట్ చేయలేం. కాబట్టి ప్రతి దాని వెనకాల చాలా సుదీర్ఘమైన లెక్క ఉంటుంది. అది డెప్త్గా ఆలోచించాలి.